పెళ్లి చూపుల్లోనే శారీరకంగా ఒకటయ్యామని, ఇప్పుడు కడుపుతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోమంటే, నీ నంబర్ 11 నువ్వు అలాగే ఉండు అని అంటోంది ఆశ. ఈ కార్యక్రమంలో మనతో పాటున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఆశ ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి ఆశ గారు. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వరంగల్ మేడం. ఓకే. నా పేరు ఆశ. నేను ఇక్కడే రీజెంట్గా హైదరాబాద్లో కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. ఎన్నేళ్ళ నుంచి? 2 years ఒక అయితే 2 years నుంచి. 2 years ఉంది. పెళ్ళయిందా మీకు? లేదు మేడం. పెళ్లి కాలేదు. సమస్య ఏం చెప్పండి. నేను కాల్ సెంటర్లో పనిచేస్తాను కదా. ఈ అబ్బాయి తనకు ఏమో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇట్లా కాల్ చేసింటే కాల్ సెంటర్ కాల్ చేస్తే సరే ఆఫీస్కి రాండి అని చెప్పాను. ఏంటంటే కాల్ సెంటర్కే కాల్ చేస్తున్నాడు అతను. అంటే కాల్ సెంటర్కు తన సిమ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇట్లా మేడం నాకు ఇట్లా సిమ్ పని చేయట్లేదు, ఇట్లా బ్యాలెన్స్ కాలేదు అని చెప్పేసి కాల్ చేసినాడు. అంటే సర్లే ఫస్ట్ సరే చేశాను, మేడం సెట్ కాలేదు అని అంటే సరే ఆఫీస్కి రండి అని చెప్పాను. అట్లాగే 2 సార్లు 3 సార్లు వచ్చినాడు. అదే సెట్ కావట్లేదు అని చెప్పేసి మా సార్ కూడా ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలుకి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్తే సర్లే అని చెప్పేసి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను. పర్సనల్ నెంబర్ ఇస్తే అది సెట్ అయిందని చెప్పేసి నాకు కాల్ చేశాడు. మాట్లాడుకుని అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. పర్సనల్ నెంబర్ షేర్ అయింది కాబట్టి ఒకరికొకరు ముచ్చట పెట్టుకున్నారు. ఇంట్లో రీసెంట్గా సంబంధాలు చూస్తున్నారు. చూస్తుంటే అప్పుడు అబ్బాయి ఫోటో చూపించినారు. ఇతనే అని తెలిసింది. అంటే సర్లే అని చెప్పేసి నేను ఇంట్లో ఓకే చెప్పాను. ఇతనే అంటే ఈ అబ్బాయేనా? ఈ అబ్బాయే నాకు అమ్మ వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు. అయితే సర్లే ఓకే అని చెప్పేస్తే 2 రోజులు వస్తారు అబ్బాయి వాళ్ళు అని చెప్పాను. సరే అని చెప్పేసాను. అయితే వీళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత అయితే మేడం మాట్లాడుకోమని మమ్మల్ని పైకి పంపించారు పెద్దవాళ్ళు. ఇక మేము అలా మాట్లాడుకుంటూ తను ఆల్రెడీ ఫోన్లో పరిచయం ఉంది కదా, మాట్లాడుకుంటూ ఇక అలా. అంటే ఆ అబ్బాయికి ముందే తెలుసా అమ్మా నీకు ఇలా సంబంధాలు చూస్తున్నారు, నిన్నే చూస్తున్నారని చెప్పి? ఆ అబ్బాయికి తెలుసు తెలీదు నాకు తెలియదు మేడం. నాకైతే నేను తన ఫోటో చూపించారు నాకు అమ్మ వాళ్ళు. చూపించేసి తను చేసుకుంటే బాగుంటుంది, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, నా లైఫ్ బాగుంటుంది బెటర్గా, తను మంచోడే కదా అని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఓకే చెప్పాను. ఇంకా అలా కొంచెం పరిచయం ఉంది కాబట్టి ఇంకా అలా మాట్లాడుకుంటూ అనుకోకుండా ఇద్దరం ఒకటైనా మేడం. ఎక్కడ? మా ఇంట్లో. ఏంటి పెళ్లి చూపుల రోజు? మేడం. ఏం చెప్తున్నావు? ఏం చూపులమ్మా అవి? అంటే కింద పేరెంట్స్ మాట్లాడుకుంటుంటేనా? మేడం. అలా అలా జరిగిపోయిందండి. ఎంతసేపు మాట్లాడుకున్నారమ్మా మీరు? మినిమం ఒక 1 hour ఏంటండి. 1 hour మీరు మాట్లాడుకుంటుంటే మీ అమ్మ వాళ్ళు ఊరుకున్నారా? అంటే మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి. ఓకే, సంబంధం ఓకే అయిపోద్దులని వాళ్ళు అనుకున్నారనమాట. వీళ్ళేమొచ్చి కోఇన్సిడెంట్స్ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక మీరు ప్రొసీడ్ అయిపోయారు. తెలీదు సార్ ఏమో ఆ మూమెంట్లో తనతో ఉంటే నాకు బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. సరే అమ్మా, ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకుంటే తర్వాత అదే కదా దుకాణం, దానికి ముందే ఎందుకు? ఓకే. అయితే ఇంకా అప్పుడు ముహూర్తాలు లేవనేసరికి ఒక 3 నెలలు దాకా ముహూర్తాలు లేవు, ఒక 3 నెలల దాకా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ వచ్చింది ఈలోపు? అవును మేడం. కానీ తను ఇంకా అట్లా కొన్ని రోజుల తర్వాత అది ముహూర్తాల దగ్గర పడే కొద్దీ తన గురించి తన ఫ్రెండ్ మేడం ఇతను. అయితే తను కొంచెం పరిచయం ఉండి చెప్పాను ఇట్లా ఎవరు ఏం పోతా ఇంకా పెళ్లి చూపులు అని అంటే ఇతను అబ్బాయి అని చెప్పింటే ఇతను వాడికి నువ్వు అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయి ఉన్నది కదా, అట్లా నువ్వు 10 అమ్మాయో 11 అమ్మాయో అంటే నువ్వు ఎవరిని చూసి ఎవరు అంటున్నావు, అతను అలాంటి వాడు కాదని నేనంటే ఎందుకు అలా అంటున్నావు, వాడు నా ఫ్రెండ్, వాడి గురించి నాకు తెలీదా, నువ్వే కొత్తగా చెప్తున్నావు అని చెప్పేసి తను అన్నాడు. అంటే ఏంటి అసలుకి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి నేను తనకు ఫోన్ చేశాను. అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ అని బయటపడింది. ఇంకా తిన కాల్ చేసి నీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇలా నీ ఫ్రెండ్ కలిసినాడు నాకు ఇలా అని నేను చెప్పకుండా కల్చాలి చేయాలని చెప్పేసి ఇట్లా మాట్లాడాలి నీతో అని చెప్పేసి తినని పిలిపించి నేను అడిగాను. అడిగితే పెళ్లి చేసుకున్నాం, మనం ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం అంటే లేదు నేను జాబ్ చేయాలి, నాకు నేను అక్కడికి అమెరికా వెళ్ళాలి, దుబాయ్కి వెళ్ళాలి అలా అని ఇట్లా సాగు చేసుకుంటూ వచ్చాడు. నేను ఇట్లా సంగతి అట్లా అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని తీసుకెళ్ళంటే లేదు నేను లైఫ్లో సెట్ కావాలి, సెట్గా నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఆగు కొన్నాళ్ళు ఆగుదాము అట్లా ఇట్లా అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ అని చెప్పలేదా నువ్వు? చెప్పాను. చెప్తే ఫస్ట్ సారి తను వద్దులే మనకి తీసిపించుకుందాము, ఇప్పుడే పిల్లలు వద్దు మనకి పెళ్లి చేసుకుందాం. కానీ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు? ఇది పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి కదా, మీకు ఎంతో దానికి ముందు ముఖ పరిచయం ఉన్నా కూడా. అంటే అమ్మ వాళ్ళకు మేము ఇట్లా కలిసినామని చెప్పలేదు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి.
హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. అదేలేండి, వాళ్ళకి తెలియదు కానీ పెళ్లి 3 నెలల తర్వాత మరి పెట్టుకోవాలి కదా, ఈ లోపు ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నా. అది ఇంకా టైం 3 నెలలు అనేదానికి 4 నెలలు అయింది. మంచి సంబంధం చూస్తాం, మంచి చేస్తాం, అది ముహూర్తాలు లేవు కదా అని చెప్పేసి ఆగుదాం చేద్దాం అని చెప్పేసి వాళ్ళు. ఈ లోపు అతను ప్రెగ్నెన్సీ తీయించేసుకోమంటే తీయించేసుకున్నావా? లేదు మేడం. ప్రెగ్నెన్సీ తీయించుకోలేదా? లేదు మేడం. పిల్లలు కన్నావా? లేదు మేడం, పెళ్లి చేసుకోమని చెప్పేసి నేను తనని. ఇప్పుడు నువ్వు క్యారింగ్ అమ్మా? అవును సార్. ఎన్నో నెల? 3 నెలలు 4 పడేది. 4th మంత్. ఏం ఆలోచించినా కష్టమే. సో ఏమంటాడమ్మా అబ్బాయి, ఏమంటాడు? ఏంటి ఆ అబ్బాయి అంటున్నావు, ఆ అబ్బాయి పేరేంటి? రాజేష్. రాజేష్. కాదు, ఏమంటాడు ఫైనల్ గా రాజేష్ ఏమంటాడు? ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నాకు అసలుకి నువ్వెవరో నాకు తెలియదు అని అదేంటి, పెళ్లి చేసుకోడా? ఇంకా ఏమో నాకు ఇప్పుడు నేను చేసుకునే ఉద్దేశం లేదు, ఇప్పుడు నాకు వద్దు, నాకు టైం కావాలి. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా? లేదు, చెప్పలేదు. నేను అమ్మ వాళ్ళకి చెప్తే అసలుకి నేను ఇలా అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వదిలేసి ముహూర్తం దగ్గర పడుతుంది కదా, మరి అబ్బాయి ఇప్పుడు పెళ్లి వద్దు అంటున్నాడు అన్న మాట అన్న చెప్పావా? పోనీ పెద్దవాళ్ళు వాళ్ళు అబ్బాయి ఏం వద్దంటే ఏం చేస్తున్నారు. చేస్తాము, కాస్త ఆగుదాంలే అంటున్నారు. అంటే మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఆ అబ్బాయి ఏమంటాడు? ఆ అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడే మనకు వద్దు, నేను చేసుకుంటాను కానీ నాకు టైం కావాలి. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఇష్టం లేదా? లేదు, నాకు ఇష్టం లేదు మేడం. 4th మంత్ అమ్మా? అవును సార్. నీకు మాత్రం ఇప్పుడు ఆ అబ్బాయి కావాలి, అబ్బాయి నువ్వు పెళ్లి అవును చేసుకోవాలి, అంతేనా? కానీ ఇందులో పెద్ద పాత్రదారులు పేరెంట్స్ కదమ్మా. పేరెంట్స్ ఎవరు అనకపోవటం ఏంటి? 3 నెలల్లో ముహూర్తం ఉంది అని అంటే కనుక ముహూర్తం దగ్గర పడే కొద్దీ వాళ్ళ ప్రెషర్ ఎక్కువ వద్దు మీ ప్రెషర్ కంటే. నీ వైపు పేరెంట్స్, వాళ్ళ వైపు పేరెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు ఏంటి? అంటే వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా అంటే, ఈ అబ్బాయి పోతే ఇంకొక అబ్బాయిని ఎవరినైనా చూసి మంచిగా చేయొచ్చులే, ఏంలే అని చెప్పేసి ఈ అబ్బాయి అయిష్టతో ఉన్నాడని మీ పేరెంట్స్ కి అర్థమైపోయింది. అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఏమైనా లిటిగేషన్స్ చెప్తున్నారా? డౌరీ ఎక్కువ అడగడం కానీ, పెట్టిపోతలు అడగడం కానీ, దీని వల్ల మీ వాళ్ళు కాస్త వెనక్కి అయి ఉంటారు. అవి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. సో మీ ఇంట్లో వాళ్ళు పెద్ద కంగారు పడట్లా, ఆ అబ్బాయి డ్రాగాన్ అవుతున్నాడు, నీకు ఈ లోపు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా అంటే ఉంచుకుంటానని పతివ్రతలా మాట్లాడుతున్నావు, ఆయనేమో తీయించేసే అంటున్నాడు. వారిని ఏంటమ్మా ఇంత ఆలోచన లేకుండా ఒక జాబ్ చేసే పర్సన్. అరే ఇప్పుడు ఈ వర్షన్ ఎట్లా ఉందంటే పెళ్లి చూపులకు కూడా ఎవరిని రూముల్లోకి పంపించొద్దు అన్నట్టు ఉంది. కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇలాగా. చండాలు, ఏ సినిమాలు చూసా, ఏం చూసారు, మరి ఏం చేస్తున్నారు అసలు? ఈ సినిమాలో ఏమంటే సినిమాలో కూడా లేదండి, ఎక్కడా లేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం ఆవిడ చెప్పిన స్టోరీ నేను వినడం. ఏంటో అంత కొవ్వు పట్టు ఉన్నది మహాతల్లి. ఇద్దరే అబ్బాయి అంటే చీటర్. పోనీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవడో చెప్పాడుగా 10 మంది, ఇప్పుడు 11 ఆవిడట. సో వాడికి దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఇలా అందరూ అమ్మాయిలను ఇట్లా చేస్తుంటాడేమో. ఏం బాబు చెప్పు. ఈ అమ్మాయి వర్షన్ అయిపోయింది కాబట్టి ఆ రాజేష్ కూడా ఏం చెప్తాడో విందామండి. హలో రాజేష్. నమస్తే మేడం. నమస్తే సార్ డాక్టర్, మ్. మేడం లాయర్. ఉమ్, ఇప్పుడు ఎంతో మందిని ఇక్కడ కలుపుతున్నారు. ఉమ్. కలిపిన వాళ్ళు కలిసే ఉంటున్నారు. విడిపోయిన వాళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు లేదో మీకు తెలుసా? ఎవరితో తిరుగుతున్నారో మీకు తెలుసా? పోనీ నీ ఏడుపు నువ్వే ఆడవయ్యా, నీ ఏడుపు అయ్యా దీనికి సంబంధించి నీకెందుకు చెప్పు? మేడం, ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నారు. ఎవడు మేము చెప్పలే, చేసుకోమని మేము చెప్పట్లా. ఈ అమ్మాయి చెప్తుంది. అది మాట్లాడు. అయితే ఈ అమ్మాయి చెప్తుంది, నేను 10 మందితో అలాగే తిరిగాను, వాళ్ళందరూ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను కదా మేడం. ఇప్పుడు వాడు నా ఫ్రెండ్, వాడు నాకు సపోర్ట్ చేయాలి, ఈ అమ్మాయి సపోర్ట్ చేయడం ఏంటి? ఏంటి నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళి డోర్లు వేస్తావా? అసలు వాడికేం తెలుసు మేడం, నేను 10 మందితో తిరిగాను లేదు. ఇద్దరు గురించి మాట్లాడు, అతని సంగతి తర్వాత మాట్లాడుతావు. వాళ్ళే కదా మేడం ఈ గొడవ.